జామకాయ పేదవాడి పండుగ పేరుగాంచిన ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే జామకాయ గింజలు తింటే కడుపు నొప్పి వస్తుందని ఒక అపోహ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. మరి ఇందులో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. జామకాయలు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ పండును తొక్కతో సహా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గింజలను కూడా తినటం ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. అయితే జామకాయ గింజలు గట్టిగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో కొందరికి కడుపు బరువు లేదా అసౌకర్యం అనిపించవచ్చు. కానీ గింజలు తినటం వల్లే కడుపు నొప్పి వస్తుందనేది పూర్తిగా నిజం కాదు. ముఖ్యంగా గింజలను నమలకుండా మింగటం లేదా అతిగా జామకాయలు తినటం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. అందుకే గింజలను బాగా నమిలి తినటం చాలా ముఖ్యం. ఇప్పటికే అజీర్ణం, కడుపుబ్బరం లేదా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు గింజలు లేకుండా జామకాయ తింటే మంచిది. అలాగే చిన్నపిల్లలకు జామకాయ ఇస్తున్నప్పుడు గింజలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నిపుణుల ప్రకారం చాలా తక్కువ మందిలో మాత్రమే జామకాయ గింజలు మలబద్ధకం లేదా పేగుల సమస్యలకు కారణం కావచ్చు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఇవి ఎలాంటి హాని చేయవు. మొత్తానికి చెప్పాలంటే జామకాయ గింజలు కడుపు నొప్పికి ప్రధాన కారణం కావు. మితంగా బాగా నమిలి తింటే అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఏ ఆహారమైనా మితిమీరితే సమస్యలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రోజుకు 1 లేదా 2 జామకాయలు మాత్రమే తినడం మంచిది. అలాగే తగినంత నీరు తాగటం, వ్యాయామం చేయటం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య విషయాల కోసం గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ను ఫాలో అవుతూ ఉండండి.